నమస్తే. మొన్న జరిగిన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అయిపోయింది. ఎవరు ఎన్నిక కాబడ్డారు? అక్కడ రిజర్వేషన్, బీసీ మహిళ రిజర్వేషన్ వచ్చింది. మమత అని ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ అక్కడ రిజర్వేషన్ ద్వారా ఆమె మేయర్గా ఎన్నిక కావడం జరిగింది. డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి అనే ఆయనని వైస్ చైర్మన్ చేయడం జరిగింది, అంటే డిప్యూటీ మేయర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఈ టోటల్ ఎపిసోడ్లో చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయి, వ్యవహారాలు జరిగినాయి. ఏం జరిగిందన్నది ఇక్కడ మనం డిస్కస్ చేయాలి, ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎంత దారుణంగా బీసీల మధ్యలోనే చిచ్చుపెట్టి చాలా తెలివిగా అక్కడ ఇండిపెండెంట్గా తన సొంత తెలివితో పనిచేసే వ్యక్తులకు పదవులు రాకుండా ఏ రకంగా ప్లాన్ చేశారు అన్నది, చివరికి సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులనే పోలీసులను పిలిపించి వాళ్ళని ఇన్వాల్వ్ కాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అసలు ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడదాం. బీసీల మధ్య చిచ్చుపెట్టి పాలమూరులో రెడ్డి పాలిటిక్స్ అనగానే మొత్తం ప్రజలందరూ రెడ్లను అంటున్నారని అనుకోవద్దు దయచేసి. ఇది ఓన్లీ ఆ ఎపిసోడ్కి సంబంధించిన వ్యవహారం. ఏం చేశారు అన్నది ఇక్కడ నేను చెప్తా. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయన ముందు నుంచి ఆయన వర్గం, ఆయన కమ్యూనిటీకి మా చేతుల్నే భూములు ఉండాలి, మా చేతుల్నే అధికారం ఉండాలి అని ఏనాడో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన బయటపడ్డాడు. ఆ వ్యవహారం నేను ఈ ఆలోచనతో ఉన్నానని చెప్పిండు. సో ఆ ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఈ రకమైన వ్యవహారాలు నడుస్తున్నాయని అర్థమవుతున్నది. నిన్న నాగర్ కర్నూలులో జరిగిన ఘటన కూడా చివరికి 2 ఏళ్ల పసిపాపని కాలుతో దంతే ఒకడు ఆ లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించిన రాజేష్ రెడ్డికి సంబంధించిన మనుషులు తంతే ఆ పాప చనిపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి పెద్ద ధర్నాలు, యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉన్న పరిస్థితి. అయితే పాలమూరు కార్పొరేషన్ ఎన్నిక విషయంలో ఏం జరిగింది? ఇక్కడ ఆశావాహులు ఉన్నారు. ఎవరెవరు? ఆనంద్ గౌడ్ అని ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన ఆనంద్ గౌడ్ అవసరమైతే రేపు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి కూడా అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. ఆనంద్ గౌడ్ అని ఒక బీసీ వ్యక్తి. ఆయన ఇంకొక మహిళ ఇప్పుడు మేయర్ అయిన మమత, ఆమె ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె. ఇట్లా ఈ ఇద్దరి పేర్లు తెర మీదకి వచ్చినాయి. అసలు యాక్చువల్గానైతే ఈ కార్పొరేషన్ మేయర్ పదవి ఆనంద్ గౌడ్కి ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ చేసింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఎవరైనా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు బీసీ అయిన మమతకి ఇచ్చి మేము బీసీలకు ఇచ్చినాము, అత్యధికంగా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీలకు ఇచ్చినామని చెప్తున్నారు. వెరీ గుడ్, చాలా మంచి ఆలోచన చేశారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఈ వీడియోని ఆమెను తీసేయడానికి కూడా చేయట్లే, ఆమెకు ఉంచినారు కదా, వెల్ అండ్ గుడ్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్లో మెజారిటీ కమ్యూనిటీ ముదిరాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఆ వర్గాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారని అనుకుందాం. కానీ పరిగణలోకి తీసుకోవడానికి ఆమెను చేశారా? దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా? అసలు ఈ బీసీల మధ్యలో గొడవ ఎందుకు పెట్టినారు? అయితే ఏం జరిగిందంటే ఈ ఆనంద్ గౌడ్కి మేయర్ ఇవ్వాలన్నది ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఈ కార్పొరేటర్లంతా గెలిచిన తర్వాత వీళ్ళు చీరాలలో క్యాంపు పెట్టిరు. చీరాల ఆడున్నది రిసార్ట్స్, దీంట్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే తెల్లారి మళ్ళీ చీరాల నుంచి రావడం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ సమయానికి అందుకుంటామోలేమో అని చెప్పి అదే రోజు, అంటే ఆ ముందు రోజు రాత్రి శంషాబాద్ దగ్గర ఉన్న ఒక హోటల్లో దిగిరు అందరు. వాళ్ళతో పాటు ఆనంద్ గౌడ్ కూడా ఉన్నాడు. ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న గౌడ్, ఆమె గెలిచిందనమాట. సో ఈ ఆనంద్ గౌడ్ భార్యతో పాటు ఈయన కూడా అక్కడ ఉన్నాడు. అయితే అక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆనంద్ గౌడ్కి ఇవ్వద్దన్నది అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన ప్లాన్. ఎందుకు ఆనంద్ గౌడ్కి ఇవ్వద్దు? ఆనంద్ గౌడ్కి ఇస్తే ఆనంద్ గౌడ్ ఇండిపెండెంట్గా పనిచేస్తాడు, మనం చెప్పిన మాట విన్నాడు. సో ఆయన ఎట్లా అయినా తప్పించాలి. ఏం చేశారు? పోలీసులను ఎంటర్ చేసి ఆయనని ఆ బస్సులో మిగతా వాళ్ళతో పాటు వెళ్ళనీయకుండా ఆయనని కట్టడి చేసి ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్పి ఆయన్ని ఆపే ప్రయత్నం చేసి ఆయనని అక్కడ నిలువరించిన తర్వాత కూడా అక్కడ ఎవరున్నారు? డిసిసి అధ్యక్షుడు సంజీవ్ గారు ఉన్నారు.
ఇప్పుడు సంజీవ్ గారు డీసీసీ అధ్యక్షుడు విప్ జారీ చేస్తాడు. ఆ విప్లో కూడా ఆయన ఏం చెప్పిండంటే, ఆ విప్లో పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీ చేసే దాంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీలో ఉన్నారు. ఎవరు? మమత గారు అండ్ ఆనంద్ గౌడ్ గారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైతే మెజారిటీ మెంబర్స్ చేతులు లేపుతారో వాళ్ళు మేయర్ అవుతారో అని ఆ విప్లో ఉన్నది ఒకటి. రెండోది ఏమున్నది? వైస్ అంటే ఉప మేయర్, డిప్యూటీ మేయర్గా ఉమర్, ఆయన పేరు ఉమర్, ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓట్లు చాలా ఉంటాయి కాబట్టి ఉమర్ అనే వ్యక్తి, ఉమర్ కొత్వాల్ అని ఆయన డీసీసీ అధ్యక్షుడు యొక్క కొడుకు, ఆయనకి ఇవ్వాలి అన్నది కాంగ్రెస్ కూడా వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు చెప్పిండు. దాన్ని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంజీవ్ విప్ జారీ చేసిండు. ఇది ఫాలో కాలే. చివరికి డిప్యూటీ మేయర్గా ఎవరిని తెచ్చిపెట్టినారు? ఇక్కడే ఉంది అసలు కుట్ర. సురేందర్ రెడ్డి అనేట ఆయన తెచ్చిపెట్టినారు. ఈయన మీద చాలా తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఈ సురేందర్ రెడ్డిని తెచ్చిపెట్టారు. ఎందుకు సురేందర్ రెడ్డిని తెచ్చిపెట్టారు? ఎందుకు మమతని ఆనంద్ గౌడ్ అన్న తర్వాత మమతని తీసుకొచ్చినారు? పాపం ఈమె కొంత అమాయకురాలు, ఈయనైతే కొంత యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఒక అమాయకురాల్ని ముందు పెట్టి మేయర్ ఇచ్చి డిప్యూటీ మేయర్ మన వర్గాలకు చెందిన సురేందర్ రెడ్డికి ఇచ్చేస్తే మొత్తం వ్యవహారం అంతా సురేందర్ రెడ్డి కన్సర్న్లో జరుగుతుంది. సురేందర్ రెడ్డి అండ్ ఎమ్మెల్యే కన్సర్న్లో మొత్తం వ్యవహారం అంతా జరుగుతుంది. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏమంటున్నారో అక్కడ 1200 కోట్ల మహబూబ్నగర్కి సంబంధించిన పైప్ లైన్ సంబంధించినవి, డ్రైనేజ్ సంబంధించిన 1200 కోట్ల నిధులు, వాటికి సంబంధించిన ఖర్చులు రాబోయే రోజుల్లో ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు సురేందర్ రెడ్డి చేతికి తాళాలు ఇచ్చారు అనమాట. ఇట్లా చాలా ప్రాంతాల్లో జరిగింది. ఇట్లా చాలా ఇంకొక దగ్గర ఎక్కడో పొద్దున మనం మాట్లాడినాం. అయితే ఇప్పుడు ఈ సురేందర్ రెడ్డి ఇప్పుడు ఈమె సైలెంట్ కాబట్టి ఈమె పెద్దగా ఏముండదు. ఈమె ఎమ్మెల్యే చెప్పినట్టు, ఆ డిప్యూటీ మేయర్గా ఉన్న సురేందర్ రెడ్డి చెప్పినట్టు ఈమె వినాలన్నమాట. చాలా తెలివిగా సురేందర్ రెడ్డిని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పీసీసీ చెప్పినా, డీసీసీ అధ్యక్షుడు విప్పించినా, మరి ఈ ఉమర్ రెడ్డి పోయిండు. మేమేమంటున్నామంటే ఈ మమతను పెట్టినారు, ఇప్పుడే ఈ మమతను పెట్టినారు, ఓకే పెట్టినారు. మరి ఇప్పుడు ఈ డిప్యూటీ మేయర్ పదవి నుంచి సురేందర్ రెడ్డిని ఉడబీకి అయితే ఉమర్ కన్నా ఇవ్వండి, లేకపోతే ఆనంద్ గౌడ్ కన్నా ఇవ్వండి. మేము ఈమెను తీసేయమని కూడా మేము చెప్పట్లే. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది పాపం ముదిరాజులు, అమాయకులు, మా వర్గాలకు సంబంధించిన వాళ్ళే, ఫస్ట్ టైం డిప్యూటీ మేయర్గా మా వర్గానికి చెందిన వ్యక్తిని పెడితే మీరు వ్యతిరేకిస్తారా, ఎట్ట వ్యతిరేకిస్తారా అని ఇక్కడ బీసీలకు మధ్యలో గొడవ పెట్టారు. ఎంత భయంకరమైన కుట్ర! బీసీల మధ్యలోనే గొడవలు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిని సురేందర్ రెడ్డిని ఆడ తెచ్చి పెట్టుకొని ఇక్కడ బీసీల మధ్య గొడవ పెట్టి ఇప్పుడు చలిగాచుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది! ఇప్పుడు పాపం ఈయన మాట్లాడుకుంటే మళ్ళీ రేపొద్దు ఇబ్బంది అవుతుందేమో, ఎందుకు వచ్చిన వాళ్ళు ఆయన పాపం ఆయన సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆడ ఉమర్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కొడుకు, ఆయనకి రాలే. మరి మీరు అక్కడ మీకు మైనార్టీ ఓట్లు భవిష్యత్తులో కాంగ్రెస్ వద్దు అని అనుకుంటున్నారా? అక్కడ మిమ్మల్ని గెలిపించడంలో వాళ్ళకి కీలక పాత్రనే కదా, ఆ వర్గాల ఓట్లు మీకు పడ్డాయి కదా. మరి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన తర్వాత కూడా మరి అతనికి ఎందుకు ఇవ్వాలి? అతనికి ఇవ్వలేదు, మరి ఇతనికి ఇవ్వండి, ఆనంద్ గౌడ్కి ఇవ్వండి డిప్యూటీ మేయర్. సురేందర్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చినారు మధ్యలో? సురేందర్ రెడ్డికి ఉన్న చరిత్ర ఏంది, హిస్టరీ ఏంది? అంటే మీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే పదవుల్లో ఉండాలి, అంటే మొత్తం పెత్తనం అంతా మన చేతిలో ఉండాలి. ఇది ఎక్కడి నుంచి నడుస్తుంది అనుకుంటున్నారు ఈ వ్యవహారం? మొత్తం కుల సంఘాలు కూడా ఆ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళందరూ దిగిరు. అన్ని పార్టీల వాళ్ళు ఏకమైరు. ఇక్కడ మళ్ళీ అన్ని పార్టీల వేలకవే ఇది ఎట్టెట్లా వాళ్ళకి పోతుంది, మనోడు ఉండాలా, మొత్తం వ్యవహారం అంతా మన చేతుల మీదగా జరగాలి. ఇంత 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 దారుణమైన రాజకీయం అక్కడ నడిచింది. పోలీసులను పిలిపించి ఆనంద్ గౌడ్ని అక్కడ నిలువరించి హోటల్ దగ్గర ఈ వ్యవహారం, ఆయన ఎవరైనా కాంగ్రెస్, ఆయన ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన, చివరికి ఆయన పరిస్థితి ఏమైంది చూడండి. కట్ చేస్తే మళ్ళీ ఈ ముదిరాజులే ఆయన మీద, మిగతా వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి ఎగబడే కాడికి వచ్చింది. వాళ్ళకు కూడా తెలియదు పాపం ఈ కుట్రని మనం పసిగట్టాలా. మనం తిట్టుకుంటే ఏమొస్తుంది? అందుకే ఆమెకి ఇచ్చినారు, మంచిగానే ఉంది. డిప్యూటీ మేయరు సురేందర్ రెడ్డికి ఎందుకు? అయితే ఉమర్కి ఏమనండి, లేకపోతే ఆనంద్ గౌడ్కి ఏమనండి. ఇది మనం అడగాల్సింది. మనం గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది? సో ఇది మహబూబ్ నగర్లో, పాలమూరులో జరిగిన ఎపిసోడ్ ఇది. ఇట్లా చాలా ఏరియాల్లో ఇదే జరిగింది. కొన్ని చోట్ల మేయర్గా అమాయకులను పెట్టి, ఇప్పుడు కరీంనగర్లో కూడా అంతే, అమాయకమైన మంచి వ్యక్తి అయిన శ్రీనివాస్కి ఇచ్చి కింద సునీల్ రావు అని ఇంకో ఆయన డిప్యూటీ మేయర్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు చేసిన పని ఇది. అంటే ఇప్పుడు ఆడ ఎవరి చేతుల్లో జరుగుతుంది మొత్తం వ్యవహారము? అక్కడ ఉన్న ఎంపీ బండి సంజయ్,
ఆ సునీల్ రావు చేతుల మీదుగా మొత్తం వ్యవహారం నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే శ్రీనివాస్ అది వింటాడు, వినాల్సిందే. సో చాలా తెలివైన రాజకీయం ఇది. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. చెప్పడానికి మాలాంటి వాళ్ళని కూడా ఉన్నాం. మీరు మాకు ఎవరు ఓట్లు వద్దు, మాకు బీసీల ఓట్లు వద్దు, రేపు మైనార్టీల ఓట్లు వద్దు అంటే ఎవరేం చేయలేరు. ఇక చూద్దాం, ఖచ్చితంగా ఫాలో అప్ చేద్దాం. పాలమూరులో ఏం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది, ప్రతి అప్డేట్ మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.